హాయ్ హలో వెల్కమ్ టు సిఎంహెచ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. టుడే ఈరోజు నేను మీ ముందుకి ఒక టాపిక్తో అయితే వచ్చేసాను. ఏంటి అంటే స్నాక్స్ బాక్స్ ఫర్ చిల్డ్రన్. అదేమి అంటే స్నాక్స్ బాక్స్లో జనరల్గా పేరెంట్స్ అందరూ బిస్కెట్స్, చాక్లెట్స్, కుర్కురే, లేస్ సో ఇలా పెడుతున్నారు. అలా కాకోకుండా ఏం చేయాలి, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ పెట్టాలి. ఎందుకు అంటే జనరల్గా బిస్కెట్స్, చాక్లెట్స్లో ఏంటి అంటే మైదా కంటెంట్, మోర్ యాడెడ్ షుగర్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అనమాట, చిల్డ్రన్కి ముఖ్యంగా. సో అందుకని మనం ఏం చేయాలి అంటే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ పెట్టి పంపించాలి. మేడం మా పిల్లలు తినరు, మేము ఎలా, వాళ్ళు అట్లే వచ్చేస్తారు, ఆకలితో ఉంటారు, ఇలా ఏవేవో చెప్తుంటారు పేరెంట్స్. మా సజెషన్ ఏమి అంటే ఇంటి దగ్గర తినరు, దట్స్ కామన్, అందరి పిల్లలకి మనకు తెలిసింది. సో అలా కాకుండా ఇక్కడైతే మేము టీచర్స్గా, యాజ్ ద టీచర్గా మా మీద కొంచెం భయం ఉంటుంది పిల్లలకి, ఆ మేడం అరుస్తుంది అనేసి. సో ఆ భయంతో కాస్తైనా తినడానికి ట్రై చేస్తారు. ఫర్ సపోజ్ ఒక యాపిల్ తినాల్సిన పిల్లవాడికి ఒక హాఫ్ యాపిల్ అన్న ఫీడ్ చేస్తాం కదా. సో అట్లీస్ట్ ఎంతో కొంత కంటెంట్ అయితే వెళ్ళింది కదా పిల్లాడికి. సో అది మీరు థింక్ చేయాలి. అయ్యో మొత్తం ఫీడ్ చేయలేదే మేడం, ఇలా చాలా కంప్లైంట్స్ మేము వింటూ ఉంటున్నాము. సో అలా కాకుండా ఎంతో కొంత పిల్లాడికి వెళ్తుందా లేదా, సో అది మీరు ఆలోచన చేయాలి. అండ్ ఆల్సో మా రిక్వెస్ట్ కొద్దీ కంపల్సరీగా పేరెంట్స్ అందరూ ఫ్రూట్స్ పెట్టి పంపించాలని మేము చెప్తున్నాము. అండ్ ఆల్సో ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కంపల్సరీగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ వరకు నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా. మేడం మీరేమైనా డాక్టరా, మీరు ఎలా చెప్తారు అని కూడా కొంతమంది అంటారు. సో ఎందుకు అంటే మేము ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ చిల్డ్రన్ని మేము చూస్తూ ఉంటాము. సో ఒక పిల్లాడి నుంచి ఇంకో పిల్లాడు చాలా డిఫరెంట్ ఉంటాడు. సో ఎంతో కొంత మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి నాకు తెలిసినంత వరకు నా నాలెడ్జ్లో నేను మీకు సజెషన్స్ ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.